ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మరి ఒక సందర్భంతో మీ మధ్యకు వచ్చాను. మనం గోధుమ గింజల గురించి ధ్యానం చేస్తున్నాం కదా. అయితే గోధుమ గింజ అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే మన వంటగదిలో ఉండేటటువంటి ఒక దినుసులు ప్రియులరా, ఆవు గింజలు యేసుక్రీస్తు ప్రభు వారు చూపించి పారమార్థిక సత్యాలు ఎన్నో చెప్పారు. ఆవు గింజని పోలినటువంటి వారు అంత విశ్వాసం నీకు ఉండాలని చెప్పారు. వలను చూపించి ఈ వల దేనికి సూచిస్తుందంటే పరలోక రాజ్యాన్ని సూచిస్తుంది అన్నారు. ఒక ముత్యమును చూపించి ఆ పొలమును కొనడానికి అతను ఎంతో ఆస్తిని అమ్మి పొలాన్ని కొన్నాడు, అటువంటిదే పరలోక రాజ్యము అన్నాడు. ప్రియులరా, ఇటువంటి చిన్న చిన్న విషయాలతో ఒక సామాన్యమైనటువంటితో యేసు క్రీస్తు ప్రభు వారు పారమార్థిక సత్యాలు ఎన్నో చెప్పినట్లు మనం చూస్తుంటున్నాం. అయితే ప్రియులరా, నేను ఈరోజు ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. పునరుత్థానము అనేటువంటిది నీలోను నాలోను ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. అందుకో తెలుసా, విషయాన్ని చెప్తాను వినండి. ఎందుకంటే ఇప్పుడు మనము పునరుత్థానం మనలో ఉందనే విషయాన్ని చెప్పాలంటే, మనము రక్షణ పొందేటటువంటి సమయంలో దైవజనుడు నీవు నేను కూడా బాప్తిసం పొందేటప్పుడు దైవజనుడు అంటాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇస్తున్నాను అని నీళ్ళలో ముంచినప్పుడు నీవు యేసుక్రీస్తు సమాధిలో ఉన్నట్లుగా నీవు ఆ యొక్క సత్యాన్ని గుర్తించాలి. అది ఎప్పుడైతే నీటిలోంచి లేస్తావో అప్పుడే నీవు పునరుత్థానాన్ని సాధించుకునేటువంటి వాడుగా ఉంటావన్నమాట అండి. ప్రియులరా, చూసారా ఎంత గొప్ప సత్యం ఇది. ప్రియులరా, నీవు ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారి రక్షణ పొంది బాప్తిసం పొందినటువంటి నీవు ఈ సత్యాన్ని ఇంకా తెలుసుకోకపోతే తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియులరా, నీవు ఇంకా దేవుని యందు భయభక్తి కలిగి జీవించాలి. ఇంకా లోకములోను ఆ పాపంలోను నేను జీవిస్తాను అని, ఇంకా అనేకమైన శరీర వ్యసనాలు వదులుకోలేకపోతున్నాను అని నీవు అలాంటి ఆ శరీర కార్యాలు చేస్తూ ఉంటే నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? ఈ విషయాలు చాలా గుర్తించుకో. యేసుక్రీస్తు రక్తాన్ని త్రొక్కుతున్నావు, యేసుక్రీస్తు గాయాలు రేపుతున్నావు అనే విషయాన్ని తెలియపరుస్తున్నావు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము నీలో నాలో ఉన్నది కనుక మనం చాలా భయభక్తులు జీవించవలసిన వారమై ఉన్నాం. ఈ సత్యము ద్వారా యేసు క్రీస్తు ప్రభు నీకు తెలియపరుస్తుండగా, ప్రియ సహోదరుడా, మారుమనసు పొందాలి, దేవుని భక్తి కలిగి జీవించాలి. ఈ సత్యము ద్వారా యేసు క్రీస్తు ప్రభుని దీవించునుగాక. దేవరాధన ప్రేయర్ మినిస్టర్, దేవరాధన ప్రేయర్ హౌస్, భీమవరం, గొరగనమూడి.